మద్యంకి నాకేంటి సంబంధం అంటున్నాడు. అసలు ఫస్ట్ ఈ విజయసాయి రెడ్డి మద్యం కేసులో కర్త కర్మ క్రియ రాజకసిరెడ్డి అనగానే ఆశ్చర్యపోతూ పక్కన వాళ్ళని చూస్తున్నాడు. ఎవరైనా రాజకసిరెడ్డి ఈ పేరే మనం ఎప్పుడు వినలేదు అని. ఆయన 5 సంవత్సరాలుగా ఐటీ సలహాదారుగా పెట్టుకుని మద్యం విధానాన్ని రూపకల్పన చేయమని పురమాయించిన వ్యక్తి అతను. మద్యం విధానాన్ని నిర్ణయించాల్సింది ఎవరండి? శాసనసభలో శాసనసభ్యులు చర్చించాలి, కేబినెట్ లో చర్చించి నిర్ణయించాలి. ఈ మద్యం అనేది అసలు ఆయన నేను పూర్తి మద్యపాన నిషేధం పెడతానన్న మనిషి అసలు మద్యపానంలో ఉన్నంత మద్యం విధానంలో ఉన్న డబ్బు ఎక్కడా లేదన్న తర్వాత వచ్చిన 15 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పురమాయించి అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్న విధానం మొత్తం తీసుకెళ్లి తొంగలో అది చేయకుండా మద్యపాన నిషేధం చేయకుండా మళ్ళీ ఇచ్చిన హామీలు అమలు చేశాం ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నారు. అసలు అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇటువంటి చాలా ఉన్నాయి ఇంకా. అది అట్లా ఉంటుంది అసలు అమలు చేయడం తర్వాత మాట. అసలు ఇందులో ఇంత డబ్బు ఉంది కాబట్టి అసలు దీన్ని పట్టుకుంటే చాలు, మిగిలినవి కూడా సబ్సిడరీసే. ప్రధాన ఆదాయం కాబట్టి వీళ్ళందరికీ పురమాయించాడు. ఎవరికి? కసిరెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఆయన వాసుదేవ్ రెడ్డి అసిస్టెంట్, తర్వాత సీఎంఓలో ఇప్పుడు ఏం చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఆయన పేరు ధనంజయ రెడ్డి. వీళ్ళందరినీ పురమాయించిన వ్యక్తి అసలు అంతా కూడా అన్అఫిషియల్ గా జరగాలి. 99.32% కేవలం క్యాష్ అండ్ క్యారీ, ఎక్కడా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగకూడదని పెట్టిన వ్యక్తి వీళ్ళు ఎవరు కూడా నాకే సంబంధం లేదు అనే స్థితికి వచ్చాడంటే ఇంతకుముందు ఆయన చెప్పారు. అసలు ఇటువంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేదండి. పార్టీ ఓడుతుంది, గెలుస్తుంది. ఓడినా గెలిచినా కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకోవడం అనేది నాయకుడి ప్రధాన విధి. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూశాడు, ఎవరు ఓటేయలేదు. రాజశేఖర రెడ్డి గారికి ఇంతో అంతో ఇతర మిత్రుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని చూసుకునే ఇది ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మేము ఏ ఇల్లు అయితే డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఇచ్చాడు ఎలక్షన్ ముందు 2094 కదండి, 2094 ఆ బిల్డింగ్ లో మేము అనేక ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్తే ఏదన్నా ఈయన మీద పని కోసం వస్తే అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అనేది అసలు ప్రాంతం అడగడండి. ఆయన వల్ల ఏంటి చేస్తాడు. అందుకనే నమ్మి ఈయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్నిట్లో కేసులో ఇరుక్కుంది వీళ్ళు. పురుగుల చుట్టూ వీళ్ళకి మిగిలింది, తేనె ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజకీయ చేసిన తప్పేంటంటే అతను ఏదైతే చేయమన్నాడో అంతా చేశాడు. డబ్బు మొత్తం చాలా ఇచ్చేసి ప్యాలెస్ పంపించాడు. వీళ్ళందరూ కూడా కర్త కర్మ క్రియ వీళ్ళు ఎంత అవుతారు? ఆఫ్టర్ ఆల్ వీళ్ళు పెయిడ్ ఎంప్లాయీస్, పెయిడ్ అన్నాడు కదా, పెయిడ్ ఆర్టిస్టులు అని రైతుల్ని, పెయిడ్ ఆర్టిస్టులు అని అమరావతి రైతులను అన్నారు. కానీ వీళ్ళంతా పెయిడ్ పీపుల్. ఎంత తులమఫలం మధ్యలో వచ్చి తీసుకున్నారే తప్ప అసలు ఆదాయం మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి చాలా తగ్గినాడే వీళ్ళు. ఇవాళ ఆడెవడో నాకు తెలియదు అనే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి, తను సంపాదించేసుకున్నాడు. ఇవాళ తల్లి చెల్లికితో కూడా బంధుత్వం కనుక ఉంటే ఇవాళ సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అసలు తల్లి చెల్లితో కూడా నాకు సంబంధం లేదు, ఆడెవడో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకోటి, ఈ కేసెస్ కనుక ఇంత స్ట్రాంగ్ గా లేకపోతే కనుక పార్టీ 2029 ఎలక్షన్ దాకా లాగుదాం ఒక ప్రయత్నం అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన గట్టిగా దొరికారు ఆధారాలతో. వీళ్ళందరినీ బయటకు లాగా అసలు ఆ నమ్మకం ఉంటే పార్టీలో నుంచి ఒకరొకరుగా లీడర్లు వెళ్ళిపోతా ఉంటే ఆపే ప్రయత్నం జరుగుతోందా? అసలు దానికి ఒక కమిటీ ఉందా? అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమాత్రం ఏ ప్రయత్నాలు జరగట్లేదు. కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు కదా. ఆయన చర్యలు లేవంటేనే అర్థం చేసుకోవాలి. ఇంకేముంది అక్కడ? ఆయన చెప్పాడు కదా, ఉంటేవాడిని పోతేవాడిని, నాకేం సంబంధం లేదు, నేను మీ ముందు చూసి నేను ఉండలేదు, ఉండేవాడు ఉంటాడు, పోతేవాడు పోతాడని చెప్పాడు. నువ్వు ఎవరన్నా పార్టీ కనుక చివరి వరకు కొనసాగించాలి, ఒక శాశ్వతంగా నేనున్నా లేకపోయినా పార్టీ కొనసాగాలనుకునే వ్యక్తులు అయితే అట్లా చూసుకుంటారు. కానీ తను నాతో పాటే ఈ పార్టీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నేను టార్గెట్ గా పెట్టుకున్నాడు, అమౌంట్ వచ్చింది. కానీ మళ్ళీ బోనస్ గా 2029 లో కూడా ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అంత ఓర్పు ఆయన కనపట్టలేదండి. కనీసం ఓర్పు కూడా పట్టలేకపోతున్నాడు. ఈ కేసులు పెట్టిన వీళ్ళందరినీ నేనెందుకు లాగాలి, నాకు అసలు సంబంధం లేదని చెబుతున్నప్పుడు ఇంకా ఎవరు మాత్రం పార్టీలో కొనసాగుతాడండి? ఒక నాయకుడు అనేవాడు ఆపద వచ్చినప్పుడు కాపాడలేని